శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మా యొక్క పంచాంగం అనేది శ్రీ వంగరవారి గంటల పంచాంగం. రాబోతున్నటువంటి విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగం. ఫేమస్ బుక్ స్టాల్స్లో అన్నిట్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనూ మీకు అందుబాటులోకి రాబోతుంది. ఎవరికైతే పంచాంగం అనేది మనకు పూర్వ పద్ధతి ద్వారా మరియు అదేవిధంగా దృగ్గణిత సిద్ధాంతం ద్వారా గణితం ద్వారా గుణించబడినటువంటి ఈ పంచాంగం అన్ని స్థలాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉపయుక్తంగా చేయబడింది. దానిలో మీరు గమనించినట్లయితే గత 10 సంవత్సరాలుగా మేము పంచాంగం రాయడం జరుగుతుంది. పంచాంగ జ్ఞానం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం. జరగబోతున్నటువంటి సంఘటనలు అదేవిధంగా జరిగినటువంటి సంఘటనలు కూడా క్లియర్గా రాయటం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎవరైతే పంచాంగాన్ని 10 మందికి పంచడం ద్వారా కూడా మీకు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు మరియు అదేవిధంగా దోష పరిహారాలు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి మన యొక్క గోచార రీత్యా. అదేవిధంగా మరి కొన్ని ధర్మ సందేహాలు కూడా ఈ యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది. వంగరవారి.com అనే వెబ్సైట్లో ఈ యొక్క పంచాంగం అనేది ఫ్రీ డౌన్లోడ్లో పాతవి ఉంటాయి. కొత్తగా పంచాంగం కావాలి అనుకున్నటువంటి వారు, ఎందుకంటే ఇక నెల రోజుల్లో మన కొత్త ఉగాది రాబోతున్నది. మార్చి 30 తారీఖున ఇక ఎప్పుడైతే ఈ ఉగాది పర్వదినం లోపల మీకు పంచాంగాలు బల్క్ ఆర్డర్స్ కావాలనుకున్నటువంటి వారు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. మీ యొక్క వ్యాపార ప్రకటనల ద్వారా కవర్ పేజ్ మార్చుకొని చేయాలనుకున్నటువంటి వారు కూడా మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా పంచాంగం 10 మందికి పంచాలి అనుకున్నటువంటి వారు కూడా సంప్రదించగలరు. మా యొక్క ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు కాపీస్ ఏదైనా కావాలి అంటే కొరియర్ ఛార్జెస్ ద్వారా మీకు పంచాంగాన్ని పంపించడం అనేది కూడా జరుగుతుంది. ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. ఈ యొక్క వారం మరి గమనించినట్లయితే గ్రహస్థితి ముందుగా వచ్చేటప్పటికే రాహు యొక్క మీనంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. మరి వాటితో పాటు మీరు గమనించినట్లయితే వృషభంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది. శని కుంభంలో, అదేవిధంగా శుక్రుడు రాహువుతో కలిసి ఉన్నాడు మీనంలో. వాటితో పాటు మిగతా గ్రహస్థితి రవి బుధుడి యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు, మకరంలోనే కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార పరంగా కొంచెం శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి గత వారంతో పోల్చుకున్నా సరే ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారులను మెప్పు పొందగలుగుతారు. మీకు కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. శారీరక శ్రమ నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. ఈ రాశి వారికి శరీరంలో అధికమైనటువంటి ఉష్ణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారిని మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. 10 మందిలో ఉన్నతాధికారులతో పాటు మంచి పొజిషన్స్లో ఉన్నటువంటి వారితో ఒక మంచి సానుకూలమైనటువంటి కాంటాక్ట్స్ అనేది ఏర్పరచుకోగలుగుతారు. ఇది మీకు రాజకీయంగాను ఒక మంచి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అది ఉద్యోగపరంగా అయినా సరే రాజకీయ పరంగా అయినా సరే సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్త పడతారు, జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. ఏ విషయాన్ని ఎవరికి చెప్తే వారు ఎలాగ మార్చి చెప్తారో అనే విషయంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు, మరియు అదేవిధంగా ఇప్పుడు కుజుడు షష్టమంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. సమయానికి రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం అనేది మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. పోలీస్ స్టేషన్ పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీలు, రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు ఒక గాడిన పడడానికి అనుకూలమైనటువంటి సమయంగా మీరు భావిస్తారు. వారికి పోలీస్ రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు మకర రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు పొందడం, మీకు రావలసినటువంటి పదవి, మరి అదేవిధంగా మీకు రావలసినటువంటి అనుకూలమైనటువంటి ఏవైతే కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి జరగటం ఒక మంచి పరిణామంగా మీరు భావించడం జరుగుతుంది. ఈ రాశి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి
రవి యొక్క అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది.